జూదమాడి ధర్మరాజు తన భార్య ద్రౌపదిని ఉదబెట్టినట్టు ప్యాకాట ఆడి తన భర్తను ప్యాకాట బేరంలో అమ్మేద్దామనుకున్నదేమో ఈ ఆదర్శ మహిళామణి. ప్యాకాటకు బానిసై ప్రతిరోజు కొయ్ 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 ప్యాకాట పాపరావమ్మ అన్నట్టు చేస్తున్నదట. పొద్దుగాల లేస్తే మూడు ముక్కలాట మీదకే గుంచుతున్నదట మనసు. అందుకే నా పెండ్లం రోజు ప్యాకాట ఆడి ఇల్లును గుల్ల చేస్తున్న సారని పోలీస్ స్టేషన్ కి పోయిండు ఈ ఆదర్శ మహిళా భర్త గారు. వైజాగ్ లో ఉన్న లలిత్ నగర్ లా కొంతమంది మహిళా మనులు గుంపై గుట్టు సప్పుడు కాకుండా పత్తాలాట ఆడుతున్నారట. అబ్బరా బిడ్డ, పోలీసుల కండ్లు కప్పి ప్యాకాట ఆడుతురా, అది కూడా అద్భుతమైన ఆడోళ్ళు అని పోలీసులు రైడింగ్ చేస్తే 6గురు ఆదర్శ మహిళలు చేతికి చిక్కిండ్రట. జూదంలో పెట్టి ఆడుతున్న 22,000 రూపాయలు దొరికినాయట. ఆహా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీ లోపట అన్నట్టు పేరుకే ఆడోళ్ళు గాని పేకాటల ఆరితేరిన వీర నారుల తీరుగున్నారని కనీస మర్యాదల కోసం స్టేషన్ కు తీసుకొని పోయిందట. పాపం వాళ్ళ మొగుళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ ప్యాకట ముచ్చట తెలిసి. పొద్దంతా మేము ఆఫీసులలో డ్యూటీలు చేస్తుంటే మీరు ప్యాకలాడి ఇల్లు లూటీలు చేస్తున్నారా అని ఎంత బాధపడ్డారో ఏమో కదా. ఉండాలి ఆ 6గురు ప్యాకట పాపారాయమ్మలు తీరుగా దేశంలో ఊరుకో 4గురు కాలనీకో 10 మందిలు ఉండాలి. అట్లయితేనే దేశం మస్తు తొందరగా బాగుపడుతుంది కదా. బుద్ధులుండాలి జరంతరాన్న. ప్యాకట ఆడుతున్నారా ప్యాకట, శిషి శిషి.